చిల్డ్రన్ విద్యార్థులందరికీ శుభాభినందనలు. నా పేరు టీవీ శ్రీధర్. నేను చిల్లకూరు మండలం కడివేడు హై స్కూల్లో మ్యాథ్స్ అసిస్టెంట్గా ఉన్నాను. గత 25 సంవత్సరాల నుంచి గణిత బోధన చేస్తూ ఉన్నాను. ఈరోజు మనం పంచుకోబోయేటటువంటి అధ్యాయము అకరణీయ సంఖ్యలు. వాటికి సంబంధించినటువంటి విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మనం కింది తరగతుల్లో అంటే ఇంతకు ముందు తరగతుల్లో నేర్చుకున్నటువంటి విషయాలను ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం. ఏవైనా వస్తువులు మనకు ఇచ్చారనుకోండి, ఆ వస్తువులను మనల్ని లెక్క పెట్టమన్నప్పుడు ఎట్లా లెక్క పెడతాము? 1, 2, 3, 4 అని మనం సహజంగా ఆ విధంగా మొదలు పెడతాం. కాబట్టి ఈ 1, 2, 3, 4 అనేటటువంటి వాటిని సహజ సంఖ్యలు అని చెప్పి అన్నాం. 1, 2, 3, 4 మొదలైన వాటిని అన్నింటినీ కూడా. సో we use 1, 2, 3, 4 and so on when we begin counting. So naturally we start from 1 and etc. So these numbers are called natural numbers. వీటిని సహజ సంఖ్యలు అని చెప్పి అంటాం. ఇప్పుడు ఈ సహజ సంఖ్యలు మనకు సరిపోతాయా అని చెప్పి మనం అనుకుంటే 1, 2, 3, 4 ఇవన్నీ కూడా సహజ సంఖ్యలు అన్నాం. మనం కానీ ఆలోచించినట్లయితే 3 వస్తువులు ఉన్నాయి. ఒక వస్తువు తీసేసాం, 2 మిగిలాయి. 2 మనకు ఉంది ఇక్కడ. ఇంకొకటి తీసేసాం, 1 మిగిలింది. 1 కూడా ఉంది ఇక్కడ. ఆ 1 కూడా తీసేసాం, ఏమున్నాయి? ఏమీ లేదు. ఈ ఏమీ లేదు అనేటటువంటి భావనను సూచించడానికి మనకు ఒక సంఖ్య అవసరం. దానినే మనము 0 అనేది ఒకటి వీటికి కలిపాము అనుకోండి. అప్పుడు 0, 1, 2, 3, 4 అనేటటువంటి సంఖ్యల సముదాయము ఏర్పడుతుంది. తదుపరి 3 ఉన్నాయి. దాంట్లో నుంచి 1 తీస్తే 2 అయింది. అట్లా తగ్గించుకుంటూ వచ్చాము. ఏమీ లేదు, 0. ఇంకా కూడా తగ్గింది. ఇటువంటి పరిస్థితి మనకు ఎక్కడ వస్తుంది? ఉదాహరణకు ఉష్ణోగ్రత తీసుకుందాం. 1 డిగ్రీ సెంటీగ్రేడ్ తగ్గేటప్పుడు 0 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంది. ఇంకా కూడా తగ్గింది అనుకోండి. 0 కన్నా తక్కువైనటువంటి సంఖ్యల అవసరం మనకు ఏర్పడింది. 0 కన్నా తక్కువైనటువంటి వాటినే మనం ఏమంటున్నాము అంటే రుణ సంఖ్యలు, నెగటివ్ ఇంటిజర్స్ అని. అప్పుడు ఇంకొంచెం మనం కొన్ని సంఖ్యలను వీటికి కలుపుకున్నాం. మొట్టమొదట మనం చెప్పినటువంటి 1, 2, 3, 4 మొదలైనవి 0, 0 కన్నా తక్కువ -1, -2, -3, -4 అనేటటువంటి సంఖ్యల సముదాయాన్ని మనము తీసుకొని మనం ఉపయోగించుకుంటూ వచ్చాం. తదుపరి మరి ఇంకా కొన్ని సంఖ్యలు మనకు అవసరమా అని కానీ మనం ఆలోచిస్తే, ఉదాహరణకు ఒక బిస్కెట్ ఉంది. నిన్ను మీ చెల్లెలను సమానంగా పంచుకోమన్నారు. అప్పుడు ఏం చేస్తారు మీరు? చెరి సగం పంచుకుంటారు. అంటే సగం 2 భాగాల్లో ఒక భాగం తీసుకున్నారు, 1/2. ఇటువంటి వాటిని ఏమంటాం మనము? భిన్నాలు అని చెప్పి అంటాం, ఫ్రాక్షన్స్ అని చెప్పి అంటాం. ఈ ఫ్రాక్షన్స్లో ధన భిన్నాలు, రుణ భిన్నాలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ ఫ్రాక్షన్స్ను కూడా ఈ సముదాయానికి మనం కలిపామనుకోండి. అంటే మొట్టమొదటి తీసుకున్నటువంటి 1, 2, 3, 4 మొదలైనవి 0, ఇంకా -1, -2, -3 అవిగాక ధన భిన్నాలు, రుణ భిన్నాలు కలిపేటప్పటికీ మనకు మరి ఇంకా పెద్ద సంఖ్యల సముదాయం ఏర్పడింది. ఇప్పుడు వీటి పేర్లు చూస్తే మొదటే చెప్పాం, 1, 2, 3, 4 దీనిని సహజ సంఖ్యలు అని చెప్పి అంటాం. ఈ సంఖ్యలను, ఈ సంఖ్యలన్నింటినీ కలిపి క్యాపిటల్ N అనేటటువంటి అక్షరంతో మనం సూచిస్తాం. ఈ సహజ సంఖ్యలకు న్యాచురల్ నంబర్స్. వీటికి 0 అని కూడా యాడ్ చేసామనుకోండి. 0, 1, 2, 3, 4 హోల్ నంబర్స్, పూర్ణాంకాలు, హోల్ నంబర్స్ అని చెప్పి మనము దాన్ని అంటాం. ఈ 0, 1, 2, 3, 4లకు -1, -2, -3లు కూడా వచ్చినప్పుడు ఇంటిజర్స్ జెడ్తో మనము
సూచిస్తాం. వీ డినోట్ ఇంటిజర్స్ బై క్యాపిటల్ జెడ్. 1 2 3 4లు 0 -1 -2 మైనస్ మొదలైనటువంటి సంఖ్యలు ఇంకా కూడా భిన్నాలు అన్నింటినీ కలిపినటువంటి ఈ సమితిని మనం ఏమంటామంటే అకరణీయ సంఖ్యలు అని చెప్పి అంటాం. ఈ సంఖ్యలన్నింటినీ కలిపి అకరణీయ సంఖ్యలు అని అంటాం. దీనిని క్యూతో సూచిస్తాం. రేషనల్ నంబర్స్ లేదా కోషెంట్ నంబర్స్ కాబట్టి వీటిని మనము క్యూ అని డినోట్ చేస్తాం. ఇప్పుడు ఈ చార్ట్ జాగ్రత్తగా చూడండి. ఈ చార్ట్లో మీకు ఏం కనపడుతూ ఉంది? న్యాచురల్ నంబర్స్, సహజ సంఖ్యలు. n ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 అండ్ సో ఆన్, అనగా అట్లాంటివి వరుసగా కూడా ఉంటాయి. తర్వాత హోల్ నంబర్స్, పూర్ణాంకాలు. w దాంట్లో ఏమున్నాయి? 0 1 2 3 అండ్ సో ఆన్. తర్వాత ఇంటిజర్స్, పూర్ణ సంఖ్యలు. ఆ పూర్ణ సంఖ్యల్లో మనం ఏమి చూస్తూ ఉన్నాము? 0 1 2 3 4 మరియు -1 -2 ఇటు రుణ సంఖ్యలు, అటు ధన సంఖ్యలు 0. వీటన్నింటినీ కలిపి మనము జెడ్ చూస్తూ ఉన్నాం. తర్వాత రేషనల్ నంబర్స్, అకరణీయ సంఖ్యలు. ఈ అకరణీయ సంఖ్యలు చెప్పడానికి మనం ఒక నిర్వచనం చెబుతాం. ఏమిటి ఆ నిర్వచనము అంటే p/q రూపంలో ఉండి q ≠ 0 అవుతూ pqలు రెండు కానీ పూర్ణ సంఖ్యలు కానీ అయితే వాటిని అకరణీయ సంఖ్యలు అని అంటాం. అలాగే p/q, the numbers of the form p/q where q ≠ 0 and pq are integers, then they are called quotient numbers or rational numbers denoted by capital Q. ఇప్పుడు మనము ఇక్కడ ఉండేటటువంటి చార్ట్ని మనం జాగ్రత్తగా చూద్దాం. ఫస్ట్ ఆ రౌండ్ మీకు ఏం కనపడుతోంది? సహజ సంఖ్యలు. దాని తర్వాత చూడండి ఏమి కనిపించింది చెప్పండి? పూర్ణాంకాలు. ఆ తర్వాత పూర్ణ సంఖ్యలు. ఆ తర్వాత అకరణీయ సంఖ్యలు అనేవి మనకు కనపడుతూ ఉన్నాయి. ఇప్పుడు వీటిల్లో ఉండేటటువంటి ధర్మాలను మనం జాగ్రత్తగా కూడా పరిశీలిద్దాం. ఏమిటి ఈ ధర్మాలు అనేది మనం చూద్దాం. మొట్టమొదట క్లోజర్ ప్రాపర్టీ, సంవృత ధర్మము. ఈ సంవృత ధర్మము అంటే ఏమిటి అనేది ముందు మనం కొన్ని ఉదాహరణలు తీసుకొని చూద్దాం. ముందు న్యాచురల్ నంబర్స్ తీసుకుందాం. ఈ న్యాచురల్ నంబర్స్లో యూ టేక్ ఎనీ 2 న్యాచురల్ నంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఈజ్ ఏ న్యాచురల్ నంబర్ అండ్ 3 ఈజ్ ఏ న్యాచురల్ నంబర్. 2 ఒక సహజ సంఖ్య, 3 మరి ఒక సహజ సంఖ్య. నౌ యాడ్ 2 and 3, we get 5. 5 is also a natural number. 5 is also a natural number. Again you take 2 minus 3. 2 minus 3, 2 minus 3 is equal to -1. -1 is not a natural number. -1 సహజ సంఖ్య కాదు. ఎందువల్ల? సహజ సంఖ్యలు అంటేనే మనం ఏమి చెప్పాము? 1 2 3 4 ఇవి సహజ సంఖ్యలు. -1 సహజ సంఖ్యనా? కాదు. -1 ఈజ్ నాట్ ఏ న్యాచురల్ నంబర్. నౌ 2 into 3, 6. 6 ఈజ్ ఏ న్యాచురల్ నంబర్. 6 ఒక సహజ సంఖ్య. 2 divided by 3, 2/3. 2/3 అనేది సహజ సంఖ్యల్లో ఉంటుందా? ఉండదు. సో 2/3 ఈజ్ నాట్ ఏ న్యాచురల్ నంబర్. మనం చతుర్విధ ప్రక్రియల్లో ఒక్కొక్క పరిక్రియను మనం ఇక్కడ అప్లై చేసాం. ఇప్పుడు 2 సహజ సంఖ్య, 3 సహజ సంఖ్య, వాటి మొత్తము కూడా సహజ సంఖ్య అయ్యింది. కనుక ఏమంటాము అంటే సహజ సంఖ్యలు సంకలనములో సంవృత ధర్మాన్ని పాటిస్తాయి.
ఇది జాగ్రత్తగా మనం ఈ ధర్మాన్ని నేర్చుకోవాలి. సహజ సంఖ్యలు సంకలనము దృష్ట్యా సంవృతము. అదే రకంగా మైనస్ చేసాం, వాటి తేడా సహజ సంఖ్య కాదు కనుక సంకలనము అయిపోయింది, సంవృతము. వ్యవకలనము దృష్ట్యా సంవృత ధర్మము సహజ సంఖ్యలలో పాటింపబడదు. తర్వాత గుణకారం తీసుకుందాం. 2 × 3 6 సహజ సంఖ్య వచ్చింది కనుక గుణకారము దృష్ట్యా సహజ సంఖ్యలు సంవృత ధర్మాన్ని పాటిస్తాయి. భాగహారము 2/3 సహజ సంఖ్య కాదు కనుక భాగహారము దృష్ట్యా సహజ సంఖ్యలు సంవృత ధర్మాన్ని పాటించవు అని చెబుతాం మనం. అంటే సమ్ ఆఫ్ 2 న్యాచురల్ నంబర్స్ ఈజ్ అ న్యాచురల్ నంబర్. దేర్ఫోర్ addition is closed, natural set of natural numbers n is closed with respect to addition. The difference of 2 natural numbers is not a natural number, so subtraction is not closed, that is n is not closed with respect to subtraction. Next, 2 is a natural number and 3 is a natural number. 2 + 3 = 5 is also a natural number. Therefore, it is closed with respect to addition. What? n. n is closed with respect to addition. 2 - 3, 2 is a natural number, 3 is a natural number. 2 - 3 is equal to -1. So, n is not closed with respect to subtraction. Again, 2 is a natural number and 3 is a natural number. 2 × 3 = 6 is also a natural number. Therefore, n is closed with respect to multiplication. Again, 2 is a natural number and 3 is a natural number. 2/3 is not a natural number. Therefore, n is not closed with respect to division. ఇప్పుడు క్లోజర్ ప్రాపర్టీ అంటే మనకి ఏమర్థమైంది అని ఆలోచిస్తే, ఏ ఒక సంఖ్య, బి అనేది ఒక సంఖ్య, ఇక్కడ ఏదైనా ఒక పరిక్రియ ప్లస్ కానీ మైనస్ కానీ ఇంటూ కానీ డివైడెడ్ బై కానీ ఏది పెట్టినా ఈ ఫలితం వచ్చినది కూడా ఆ సమితిలోనే కానీ ఉంటే అప్పుడు మనము ఏమంటాము అంటే సంవృత ధర్మము పాటించబడింది, ఇట్ ఈజ్ క్లోజ్డ్ అంటాం. ఉండకపోతే నాట్ క్లోజ్డ్ అని చెప్పి మనము చెబుతాం. ఇప్పుడు మనము ఇక్కడ కనిపించేటటువంటి చార్ట్ చూడండి. ఏం కనిపిస్తుంది మనకు అక్కడ? క్లోజర్ ప్రాపర్టీ, సంవృత ధర్మము, న్యాచురల్ నంబర్స్ సహజ సంఖ్యలు. మొట్టమొదట అడిషన్. అడిషన్లో క్లోజర్ ప్రాపర్టీ ఎస్, సబ్ట్రాక్షన్ నో, మల్టిప్లికేషన్ ఎస్, నెక్స్ట్ డివిజన్ నో. కాబట్టి ఈ ధర్మము క్యాపిటల్ ఎన్లో ఏ విధంగా పాటించబడింది, ఏ విధంగా పాటించబడలేదు అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనము తర్వాత దానికి వెళతాం. డబ్ల్యూ పూర్ణాంకాలు అనే దానికి మనము వెళతాం. పూర్ణాంకాలలో సంవృత ధర్మాన్ని మనము పరిశీలన చేద్దాం. పూర్ణాంకాలలో ఏముంటాయి? 0, 1, 2, 3 మొదలైనవి ఉంటాయి పూర్ణాంకాలలో. ఇప్పుడు సంవృత ధర్మాన్ని మనం సంకలనం దృష్ట్యా పరిశీలన చేస్తే 0 ఒక పూర్ణాంకము, 3 ఒక పూర్ణాంకము. 0ని 3ని కూడాం, ఎంత వచ్చింది? 3 వచ్చింది. 3 కూడా ఒక పూర్ణాంకము. కనుక సంకలనము దృష్ట్యా సంవృత ధర్మము పాటింపబడినది డబ్ల్యూలో. వ్యవకలనం తీసుకుందాం. 8 ఒక పూర్ణాంకము, 9 ఒక పూర్ణాంకము. 8 - 9 ఎంత? -1. ఈ -1 అనేది పూర్ణాంకాలలో ఉన్నదా? లేదు. కనుక వ్యవకలనము దృష్ట్యా సంవృత ధర్మము పూర్ణాంకాలలో పాటింపబడుట లేదు. గుణకారం తీసుకుందాం. 8 ఒక పూర్ణాంకము, 9 ఒక పూర్ణాంకము. 8 × 9 72. 72 కూడా ఒక పూర్ణాంకమే.
అందువలన డబ్ల్యూలో గుణకారము దృష్ట్యా సంవృత ధర్మము పాటింపబడుతున్నది. భాగహారం చూద్దాం. 2 ఒక పూర్ణాంకము, 3 ఒక పూర్ణాంకము. 2 డివైడెడ్ బై 3 2/3. ఈ 2/3 పూర్ణాంకాల్లో ఉన్నదా? లేదు. కనుక సంవృత ధర్మము పాటించబడుట లేదు అనేది మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. నౌ వి సీ ది అడిషన్ ఇన్ whole numbers. For example, 0 is a whole number and 3 is a whole number. The sum 0 plus 3 equal to 3 is also a whole number. Therefore, W is satisfying the closure with respect to addition. That is, W is closed with respect to addition. Now, subtraction. 8 is a whole number and 9 is also a whole number. 8 minus 9 equal to -1 is not a whole number. W is not closed with respect to subtraction. Now 8 is a whole number and 9 is a whole number. The product 8 into 9 equal to 72 is also a whole number. So W is closed with respect to multiplication. Now division. 2/3 is not a whole number. So W is not closed with respect to division. మనం పూర్ణ సంఖ్యలను తీసుకుందాం. Sum of any two integers is an integer. 2 is an integer and -3 is also an integer. 2 plus -3 is equal to -1 is also an integer. So Z is closed under addition. సంకలనము దృష్ట్యా సంవృతము. Now 8 is an integer and 6 is an integer. 8 minus 6 equal to -2. -2 is also an integer. So Z is closed under subtraction. వ్యవకలనము దృష్ట్యా కూడా Z సంవృతము. Now 8 is an integer and -7 is an integer. 8 into -7 equal to -56. -56 is also an integer. So Z is closed under multiplication. Now 8 is an integer and you take some -9. -9 is an integer. 8 divided by -9 which equal to -8/9. -8/9 is not an integer. So Z is not closed under division. కనుక ఇది భాగహార ప్రక్రియ దృష్ట్యా Z సంవృత ధర్మము పాటించదు అని మనం ఇక్కడ చెప్పుకోవడం జాగ్రత్తగా పరిశీలిస్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఈ కలర్ఫుల్ ఇమేజ్ మనం చూసామంటే అడిషన్ దృష్ట్యా ఎస్, సబ్ట్రాక్షన్ దృష్ట్యా ఎస్ పాటింపబడుతోంది, మల్టిప్లికేషన్ గుణకారం దృష్ట్యా ఎస్, డివిజన్ దృష్ట్యా పాటింపబట్టలేదు అనేది మనకు తెలుస్తోంది. ఇప్పుడు రేషనల్ నంబర్స్ క్లోజర్ ప్రాపర్టీ గురించి మనం తెలుసుకుందాం. అకరణీయ సంఖ్యలు సంవృత ధర్మాన్ని ఏ విధంగా పాటిస్తాయి అనేది. మొట్టమొదట 2/7 ఒక అకరణీయ సంఖ్య, 3/7 ఒక అకరణీయ సంఖ్య. ఈ రెండింటినీ కూడాం. 2/7 ప్లస్ 3/7 ఎంత? 5/7. 5/7 కూడా ఒక అకరణీయ సంఖ్య. మరలా మనం ఒకసారి అకరణీయ సంఖ్యలు అంటే ఏందో గుర్తుకు తెచ్చుకుందాం. అకరణీయ సంఖ్యలు అంటే ఏంది? P/Q రూపంలో రాయగలిగి Q నాట్ ఈక్వల్ టు 0గా ఉండి PQలు రెండు పూర్ణ సంఖ్యలు కానీ అయితే వాటిని అకరణీయ సంఖ్యలు అని చెప్పి మనము అంటాం. కాబట్టి 5/7 ఏమవుతుంది? ఒక అకరణీయ సంఖ్య. అందుకని Q ఈజ్ క్లోజ్డ్ అండర్ అడిషన్. సబ్ట్రాక్షన్ చూద్దాం. 5/7 ఈజ్ a rational number. 2/7 is a rational number. The difference 5/7 minus 2/7 equal to 3/7. 3/7 is also a rational number. So Q is closed under subtraction. ధర్మము పాటింపబడుతుంది. Now multiplication దృష్ట్యా చూద్దాం. 2/7 is a rational number. ఒక అకరణీయ సంఖ్య. 5/7 is a rational number. వాటి యొక్క ప్రోడక్ట్ 10/49. 10/49 is also a rational number. P/Q ఫామ్లో ఉంది. ఈ రెండు పూర్ణ సంఖ్యలు Q నాట్ ఈక్వల్ టు 0. సో Q ఈజ్ క్లోజ్డ్ అండర్ మల్టిప్లికేషన్. డివిజన్కి వద్దాం. 8
సమ్ 8/8 ఈజ్ ఏ రేషనల్ నంబర్, 7 ఈజ్ ఏ రేషనల్ నంబర్, 8/7 ఈజ్ ఆల్సో ఏ రేషనల్ నంబర్ అని చెప్పవచ్చు. కానీ ధర్మము అనేది అన్నిటికీ సరిపోవాలి, ఏవో కొన్నిటికి కాకుండా. ఇక్కడ మనం ఈ రకంగా తీసుకుందాం అనుకోండి, 8 ఈజ్ ఏ రేషనల్ నంబర్, 0 ఈజ్ ఏ రేషనల్ నంబర్. 8 డివైడెడ్ బై 0, 8/0. దీని వాల్యూ ఎంత అంటే నాట్ డిఫైన్డ్ అని చెబుతాం, నిర్వచింపబడదు. 8/0 అనేది నిర్వచింపబడదు. కాబట్టి క్యూ ఈజ్ నాట్ క్లోజ్డ్ అండర్ డివిజన్ అని చెప్తాం. డివైడెడ్ బై 0 ఎందుకు నిర్వచింపబడదు అంటే దానికి మనం మీకు అర్థమయ్యేటట్టు సులభంగా ఒక విషయాన్ని మనం ఇక్కడ గమనిద్దాం. ఉదాహరణకు 8ని 2తో భాగించాలనుకోండి, 2 4 8 అని మనం భాగహారం చేస్తాం. మనం నేర్చుకున్నాం భాగహారము అంటే ఏమిటి? రిపీటెడ్ సబ్ట్రాక్షన్ ఈజ్ డివిజన్, పునరావృత వ్యవకలనమే భాగహారము అని. దీన్ని నేను ఇంకో రకంగా చెబుతాను చూడండి. 8లో నుంచి మొట్టమొదట ఒక 2ని తీసేశాను, 6 వచ్చింది. 6లోంచి ఇంకొక 2ని తీసేశాను, 4 వచ్చింది. 4లోంచి ఇంకొక 2ని తీసేశాను, 2 వచ్చింది. 2లోంచి ఇంకొక 2ని తీసేశాను, 0 వచ్చింది. కాబట్టి ఎన్ని 2లను తీసేశాను నేను? 1 2 3 4 2లను తీసేస్తే 2 4 8 అనేది. ఇదే 0తో భాగహారం చేయాలి అనుకోండి. అప్పుడు మనం ఏమేయాల్సి ఉంటుంది? ఇదే పద్ధతిలో 8 తీసుకున్నాను, ఒక 0 తీసేశాను, 8 వచ్చింది. మళ్ళీ ఇంకొక 0 తీసేశాను, మళ్ళీ 8 వచ్చింది. మళ్ళీ దాంట్లోంచి 0 తీసేశాను, 8 వచ్చింది. కాబట్టి ఈ విధంగా వస్తూ ఉంది. కాబట్టి ఇటువంటి దాన్ని మనం నిర్వచింపబడదు. 0తో భాగహారము గణిత శాస్త్రములో నిర్వచింపబడదు. కాబట్టి 8 డివైడెడ్ బై 0 అనేది నిర్వచింపబడదు. కాబట్టి క్యూ ఈజ్ నాట్ క్లోజ్డ్ విత్ రెస్పెక్ట్ టు డివిజన్. ఇప్పుడు మనం అక్కడ కనపడుతూ ఉండేటటువంటి కలర్ఫుల్ చార్ట్ మనం జాగ్రత్తగా చూద్దాం. సంకలనానికి ఎస్ క్లోజ్డ్, అదే రకంగా సబ్ట్రాక్షన్కి ఎస్, మల్టిప్లికేషన్కి ఎస్, డివిజన్కి మాత్రమే నో. మరి డివిజన్కి మొత్తం అకరణీయ సంఖ్యల్లోంచి 0ను కానీ తీసేస్తే, అంటే క్యూ మొత్తంలో నుంచి ఒక్క 0ను తీసేస్తే మిగిలిన వాటికి ఈ డివిజన్ ధర్మం సరిపోతుంది. కానీ క్యూకు మాత్రం 0ను కలిగి ఉంది కాబట్టి 0తో భాగహారం నిర్వచింపబడదు. కాబట్టి ఇది వీలు కాదు అనేది మనము నేర్చుకుందాం. ఇప్పుడు కామ్యుటేటివ్ ప్రాపర్టీ అనే దాన్ని మనం చూద్దాం. స్థిత్యంతర ధర్మము లేదా వినిమయ ధర్మము అని అంటాం. దీన్ని సహజ సంఖ్యల్లో మనం పరిశీలించినప్పుడు ఉదాహరణకు 2 ఒక సహజ సంఖ్య, 3 ఒక సహజ సంఖ్య. 2 + 3 ఎంత? 5. వాటి యొక్క స్థానాలు మార్చి కూడామనుకోండి, 3 + 2 అప్పుడు కూడా 5. అంటే 2 + 3 = 3 + 2. కాబట్టి అడిషన్ ఈజ్ కామ్యుటేటివ్ ఇన్ n. సహజ సంఖ్యల్లో ఈ వినిమయ ధర్మము వర్తిస్తుంది సంకలనము దృష్ట్యా అని మనం చెబుతూ ఉన్నాం. ఇదే మనం మైనస్కు తీసుకున్నాం. 2 3 సహజ సంఖ్యలు. 2 - 3 -1. 3 - 2 1. ఒకటే జవాబు వచ్చిందా? రాలేదు. 2 - 3 ఈజ్ నాట్ ఈక్వల్ టు 3 - 2. కనుక అడిషన్ ఈజ్ నాట్ కామ్యుటేటివ్ ఇన్ n. మల్టిప్లికేషన్ చూస్తే 2 × 3 6, 3 × 2 6. మనం ఎక్కాల్లో టేబుల్స్లో ఇవి బాగా గుర్తుపెట్టుకొని మనము అడిగిన వాటికి జవాబులు చెప్పచ్చు. 2 × 3 6, 3 × 2 6. 2 × 3 ఈజ్ ఈక్వల్ టు 3 × 2. సో మల్టిప్లికేషన్ ఈజ్ కామ్యుటేటివ్ ఇన్ n. డివిజన్ చూద్దాం. 2 డివైడెడ్ బై 3 2/3. 3 డివైడెడ్ బై 2 3/2. ఈ రెండు సమానమా? కాదు. 2/3 అంటే ఏమిటి? 3 భాగాలు చేసి 3 సమాన భాగాల్లో 2 భాగాలు తీసుకున్నాము అని. 3/2 అంటే అపక్రమ భిన్నం 1.5. ఇవి రెండు సమానం కాదు. కాబట్టి డివిజన్ ఈజ్ నాట్ కామ్యుటేటివ్ ఇన్ n అని చెప్పి మనం అనుకుందాం ఇప్పుడు అని చెబుతాం. ఇప్పుడు అక్కడ మనం కలర్ఫుల్ చార్ట్ మనం చూస్తే అడిషన్కి ఎస్, సబ్ట్రాక్షన్కి నో,
మల్టిప్లికేషన్కి ఎస్ ధర్మం, డివిజన్కి నో అనేది మనకు అర్థమవుతూ ఉంది. ఈ స్థిత్యంతర లేదా వినిమయ ధర్మాన్ని మనం హోల్ నంబర్స్కి కానీ పరిశీలన చేసామంటే పూర్ణాంకాలకు 2 ఒక పూర్ణాంకము 5 ఒక పూర్ణాంకము తీసుకున్నాం. 2 5 7 ఇట్లా గూడాం 5 + 2 7, 2 + 5 = 5 + 2. సో అడిషన్ ఈజ్ కామ్యుటేటివ్ ఇన్ డబ్ల్యూ. అదేవిధంగా 0 5 తీసుకున్నాం డబ్ల్యూలో. 0 - 5 -5, 5 - 0 5. They are not equal. -5 is not equal to 5. So 0 - 5 is not equal to 5 - 0. So subtraction is not commutative in W. Now 2 × 5 = 10. 5 × 2 = 10. So 2 × 5 = 5 × 2. So multiplication is commutative in W. Now we go to division. 2 divided by 5 = 2 by 5. 5 divided by 2 is 5 by 2. 2 by 5 is not equal to 5 by 2. That is 2 divided by 5 is not equal to 5 divided by 2. So division is also not commutative in W. ఇప్పుడు మనం అక్కడ కలర్ఫుల్ చార్ట్ మనం చూడండి. అడిషన్కి ఎస్ అంటే ఈజ్ కామ్యుటేటివ్, సబ్ట్రాక్షన్కి నో నాట్ కామ్యుటేటివ్, మల్టిప్లికేషన్కి ఎస్, డివిజన్కి నో. మనము దీన్ని పరిశీలన చేస్తే మనకు అర్థమవుతుంది. ఈ కామ్యుటేటివ్ ప్రాపర్టీ ఇంటిజర్స్కు పరిశీలిస్తే -2 -3 ఆర్ 2 ఇంటిజర్స్. -2 + -3 is equal to -5. -3 + -2 is also equal to -5. So -2 + -3 is equal to -3 + -2. So addition is commutative in Z. Zలో సంకలనము వినిమయము. సబ్ట్రాక్షన్ చూద్దాం. -2 - -3, -2 - half minus +3 = 1, -3 - -2 = -1. 1 is not equal to -1. So -2 - -3 is not equal to -3 - -2. So subtraction is not commutative in Z. We go to multiplication. Take -2 and -3. The product of -2 and -3 is 6. Again -3 × -2 is also equal to 6. So -2 × -3 = -3 × -2. So multiplication is commutative in Z. Zలో గుణకారము వినిమయము. డివిజన్ చూద్దాం. -2 divided by -3 = 2 by 3. -3 divided by -2 = 3 by 2. They are not equal. So Zలో భాగహారము వినిమయము కాదు. డివిజన్ ఈజ్ నాట్ కామ్యుటేటివ్ ఇన్ Z. ఇప్పుడు మనం ఆ చార్ట్ కానీ చూసినట్లయితే అడిషన్కి ఎస్, సబ్ట్రాక్షన్కి నో, మల్టిప్లికేషన్కి ఎస్, డివిజన్కి నో అనేది మనం అక్కడ గమనించవచ్చు. ఇప్పుడు ఈ కామ్యుటేటివ్ ప్రాపర్టీ స్థిత్యంతర లేదా వినిమయ ధర్మాన్ని మనం అకరణీయ సంఖ్యలకు పరిశీలన చేద్దాం. మొట్టమొదట సంకలనము దృష్ట్యా చూద్దాం. 1/2 ఒక అకరణీయ సంఖ్య, 3/2 కూడా అకరణీయ సంఖ్య. వీటిని కూడాం. 1/2 + 3/2, 1 + 3/2, 4/2, 2. ఇప్పుడు 3/2కి 1/2 కూడదాం. ఇందాక 1/2 తర్వాత 3/2 వేసాం. 3/2 1/2 వేసినప్పుడు 3 + 1/2 4/2. మరలా ఎంత వచ్చింది జవాబు? 2 వచ్చింది. అంటే మనకి ఏమర్థమైంది? 1/2 + 3/2 = 3/2 + 1/2. కనుక వినిమయ ధర్మము వర్తిస్తోంది. ఇప్పుడు వ్యవకలనానికి తీసుకుందాం. 1/2 - 3/2. 1/2 - 3/2 is -1. Now 3/2 - 1/2 is equal to 1. -1 is not equal to 1. So 1/2 - 3/2 is not equal to 3/2 - 1/2. So subtraction is not commutative in Q. గుణకారం చూద్దాం. 1/2 × 3/2 పెంచుదాం. 3/2 × 1/2 పెంచుదాం. ఎంత వచ్చాయో చూద్దాం.
1/2 ఇంటూ 3/2 3/4, 3/2 ఇంటూ 1/2 3 ఒకట్ల 3 2 రెండ్ల 4 3/4. కనుక 1/2 ఇంటూ 3/2 ఈజ్ ఈక్వల్ టు 3/2 ఇంటూ 1/2. సో మల్టిప్లికేషన్ ఈజ్ కామ్యుటేటివ్ ఇన్ Q. నౌ వీ గో టు డివిజన్. 1/2 డివైడెడ్ బై 3/2. డివైడెడ్ బై ఎట్లా చేస్తాం? భిన్నాలకు ఇంటూ వేసుకొని 3/2ని 2/3గా వేసాం. ఒక్క 2 అని పెంచవచ్చు, లేదా 2కు 2 క్యాన్సిల్ కొట్టేసాం. జవాబు ఎంత వచ్చింది? 1/3. ఈసారి 3/2 డివైడెడ్ బై 1/2, 3/2 ఇంటూ 2/1. ఇదెంత వచ్చింది? 3. 1/3 3 సమానము కాదు. సో డివిజన్ ఈజ్ నాట్ కామ్యుటేటివ్ ఇన్ Q అని మనకు తెలుస్తోంది. ఇప్పుడు ఈ కలర్ఫుల్ చార్ట్ కానీ మనం చూసినట్టయితే రేషనల్ నంబర్స్, అడిషన్ ఎస్ అంటే కామ్యుటేటివ్, సబ్ట్రాక్షన్ నో నాట్ కామ్యుటేటివ్, మల్టిప్లికేషన్ ఎస్ కామ్యుటేటివ్, డివిజన్ నాట్ కామ్యుటేటివ్ అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనము అసోసియేటివ్ ప్రాపర్టీ, దీనినే సహచర ధర్మము లేదా సాహచర్య ధర్మము అని చెప్పి పిలుస్తాం. ఏమిటి సహచర ధర్మము అంటే, ముందు సహజ సంఖ్యలు తీసుకొని మనం చూద్దాం. 2 3 4 వీటిని కూడేటప్పుడు ఇక్కడ ఏం చేశాను? ముందు 2 + 3 కూడి దానికి 4 కూడాను. 2 + 3 కూడితే ఎంత? 5. 5కు 4 కూడితే 9. ఇక్కడ 2 + 3 + 4 2 + 7 9. కాబట్టి ఏం తెలిసింది మనకు? 2 + 3 + 4 ఈజ్ ఈక్వల్ టు 2 + 3 + 4. ఈ ధర్మాన్ని మనం ఏమంటామంటే ప్లస్లో సహచర ధర్మము అంటాం. 2 3 4లకు బదులుగా ABC అని తీసుకొని చెప్పామంటే ABC అనుకున్నప్పుడు A + B + C ఈజ్ ఈక్వల్ టు A + B + C కానీ అయితే అప్పుడు సహచర ధర్మము పాటించబడినది అని చెబుతాం. ఇక్కడ మనకు సరిపోయింది కాబట్టి N ఈజ్ అసోసియేటివ్ అండర్ అడిషన్. సంకలనము అనే పరిక్రియ దృష్ట్యా N సహచర ధర్మాన్ని పాటిస్తున్నది లేదా N సహచరము అని చెప్పి అంటాం. వ్యవకలనం తీసుకుందాం. 2 3 4 వ్యవకలన పరిక్రియ. 2 - 3 - 4 -1 - 4 ఈజ్ ఈక్వల్ టు -5. 2 - 3 - 4 2 - half -1 2 + 1 ఈక్వల్ టు 3 -5 ఈజ్ నాట్ ఈక్వల్ టు 3. కాబట్టి ఇక్కడ సహచర ధర్మము పాటించబట్టం లేదు. సో N ఈజ్ నాట్ అసోసియేటివ్ అండర్ సబ్ట్రాక్షన్. మల్టిప్లికేషన్ తీసుకుందాం. 2 × 3 × 4 2 × 3 × 4 2 3 6 6 × 4 24 2 × 3 × 4 2 × 12 24. కాబట్టి ఏం తెలిసింది మనకు? 2 × 3 × 4 ఈజ్ ఈక్వల్ టు 2 × 3 × 4. ఇదే ABCలో చెబితే A × B × C ఈజ్ ఈక్వల్ టు A × B × C. కాబట్టి సహచర ధర్మము పాటింపబడుచున్నది. డివిజన్ చూస్తే 2 / 3 / 4 2/3 / 4/1 2/3 × 1/4 1/6 అవుతోంది. 2 / 3 / 4 2 × 4/3 8/3 1/6 is not equal to 8/3. So 2 / 3 / 4 is not equal to 2 / 3 / 4. So N is not associative with respect to division. ఇప్పుడు ఆ కలర్ఫుల్ చార్ట్ చూస్తే మనం అడిషన్ దృష్ట్యా ఎస్ అసోసియేటివ్, సబ్ట్రాక్షన్ దృష్ట్యా నో, మల్టిప్లికేషన్ దృష్ట్యా ఎస్, డివిజన్ దృష్ట్యా నో అనేది మనకు తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఈ సహచర ధర్మాన్ని పూర్ణాంకాలలో మనం పరిశీలన చేద్దాం. పూర్ణాంకాలు అంటే ఏమిటి? 0 1 2 3 4 అండ్ సో ఆన్. మొట్టమొదట 0 + 2 + 3 2 + 3 ఎంత? 5. ఈసారి 0 + 2 + 3 అది కూడా ఎంత? 5. కాబట్టి ఏం తెలిసింది మనకు? 0 + 2 + 3 ఈజ్ ఈక్వల్ టు
0 ప్లస్ 2 ప్లస్ 3. సో W ఈజ్ అసోసియేటివ్ విత్ రెస్పెక్ట్ టు అడిషన్. నౌ 0 మైనస్ 2 మైనస్ 4, మైనస్ 2 మైనస్ 4 మైనస్ 6, 0 మైనస్ 2 మైనస్ 4, 0 మైనస్ హాఫ్ మైనస్ 2 2, మైనస్ 6 నాట్ ఈక్వల్ టు 2. సో W ఈజ్ నాట్ అసోసియేటివ్. మల్టిప్లికేషన్కి చూస్తే 2 ఇంటూ 3 ఇంటూ 5, 3 5s are 15, 2 into 15 is 30. Now multiply like this, 2 into 3 into 5 which is equal to 6 into 5, 30. So 2 into 3 into 5 equal to 2 into 3 into 5. So W is associative with respect to multiplication. We go to division. 2 divided by 3 divided by 4. 2 by 3 divided by 4. We get 1 by 6. Divide like this. 2 divided by 3 divided by 4. 2 divided by 3 by 4. 2 into 4 by 3 equal to 8 by 3. They are not equal. So W is not associative with respect to division. ఇప్పుడు మనం ఇక్కడ తగిలించుండేటటువంటి కలర్ఫుల్ చార్ట్ కానీ చూస్తే హోల్ నంబర్స్కి అసోసియేటివ్ ప్రాపర్టీ. అడిషన్ ఎస్, సబ్ట్రాక్షన్ నో, మల్టిప్లికేషన్ ఎస్, డివిజన్ నో అనేది మనకు అర్థమవుతూ ఉంది. పూర్ణ సంఖ్యలకు ఈ ధర్మాన్ని మనము ఉదాహరణలతో చూద్దాం. అసోసియేటివ్ ప్రాపర్టీని. పూర్ణ సంఖ్యలు అంటే తెలుసు, 0 +1 +2 +3 అండ్ సో ఆన్, -1 -2 -3 అండ్ సో ఆన్. -1 2 3 తీసుకున్నాం. -1 +2 +3, -1 +5 4, -1 +2 +3 ఎంత వచ్చింది 4. కాబట్టి మనకి ఏం తెలుస్తున్నది, -1 +2 +3 ఈజ్ ఈక్వల్ టు -1 +2 +3. సో Z ఈజ్ అసోసియేటివ్ అండర్ అడిషన్. సంకలనము దృష్ట్యా Z సహచర ధర్మాన్ని పాటిస్తుంది. వ్యవకలనం చూద్దాం. -1 -2 -3, -1 -2 -3 -1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి, -1 -2 -3, -3 -3 విచ్ ఈజ్ ఈక్వల్ టు -6. 0 ఈజ్ నాట్ ఈక్వల్ టు -6. సో Z ఈజ్ నాట్ అసోసియేటివ్ అండర్ సబ్ట్రాక్షన్. మల్టిప్లికేషన్ చూద్దాం. -1 ఇంటూ -2 ఇంటూ -3, -2 ఇంటూ -3 ఈజ్ 6. సో ఇట్ ఈజ్ -6. హియర్ -1 into -2 into -3 which is also equal to -6. So -1 into -2 into -3 is equal to -1 into -2 into -3. So Z is associative under multiplication. Now we go to division. -2 divided by -3 divided by 4. 2 by 3 divided by 4 which is equal to 1 by 6. Now -2 divided by -3 divided by 4. -2 divided by -3 by 4. -2 into 4 by -3 it is equal to 8 by 3. 1 by 6 is not equal to 8 by 3. So Z is not associative with respect to division. ఇప్పుడు మనం ఆ కలర్ఫుల్ చార్ట్ కానీ జాగ్రత్తగా చూసినట్టయితే మనకు అక్కడ ఏం కనపడుతుంది, అసోసియేటివ్ ప్రాపర్టీ. ఏ సంఖ్యలదు, ఇంటిజర్స్, పూర్ణ సంఖ్యలకు సంబంధించి. మొట్టమొదట అడిషన్ సంకలనం దృష్ట్యా ఎస్, సబ్ట్రాక్షన్ వ్యవకలనం దృష్ట్యా నో, మల్టిప్లికేషన్ గుణకారము దృష్ట్యా ఎస్, డివిజన్ దృష్ట్యా నో అనేది మనకు తెలుస్తూ ఉంది. ఇప్పుడు అకరణీయ సంఖ్యలకు ఈ అసోసియేటివ్ ప్రాపర్టీ సహచర ధర్మాన్ని మనము చూద్దాం ఉదాహరణలతో. 2/7, 3/7, 4/7 అనే 3 అకరణీయ సంఖ్యలను తీసుకున్నాను. ముందు 2/7 + 3/7, 2 + 3 5/7 మీకు సౌకర్యంగా ఉంటుందని సజాతి భిన్నాలే తీసుకొని చెబుతూ ఉన్నాను. +4/7 ఎంత వచ్చింది, 9/7. ఈసారి
2/7 ప్లస్ 3/7 ప్లస్ 4/7 ఎంత? 7/7. 2/7 ప్లస్ 7/7 9/7. కనుక 2/7 ప్లస్ 3/7 కూడి ప్లస్ 4/7 ఏ మొత్తం అయితే వస్తుందో 2/7 ప్లస్ 3/7 ప్లస్ 4/7 కూడా అదే మొత్తము మనకు ఇక్కడ వస్తూ ఉంది. అందువలన అడిషన్ ఈజ్ అసోసియేటివ్ ఇన్ క్యూ. క్యూలో సంకలనము సహచరము. వ్యవకలనానికి చూద్దాం. 5/7 3/7 1/7 అని తీసుకున్నాను. 5/7 మైనస్ 3/7 2/7 మైనస్ 1/7 1/7. ఈసారి ఈ విధంగా చేద్దాం. 5/7 మైనస్ 3/7 మైనస్ 1/7. 3/7లోంచి 1/7 పోతే 2/7. 5/7 minus 2/7 equal to 3/7. 1/7 is not equal to 3/7. So not associative. Subtraction is not associative. Multiplication చూద్దాం. 2/5 3/5 4/5 అనే 3 అకరణీయ సంఖ్యలను రేషనల్ నంబర్స్ని తీసుకుందాం. 2/5 ఇంటూ 3/5 6/25 ఇంటూ 4/5 6 4 24 25 5 125. ఈసారి ఈ విధంగా మల్టిప్లై చేద్దాం. 2/5 ఇంటూ 3/5 ఇంటూ 4/5 2/5 ఇంటూ 3 4 12/25 24/125. సో గుణకారము దృష్ట్యా ధర్మము పాటించబడుతోంది, అసోసియేటివ్ ప్రాపర్టీ. ఈసారి మనం భాగహారం చూద్దాం. 2/7 డివైడెడ్ బై 8/7 డివైడెడ్ బై 4/7. 2/7 డివైడెడ్ బై ఏమవుతుంది? ఇంటూ 7/8 డివైడెడ్ బై 4/7. ఇప్పుడు మనం 2 ఒకట్ల 2 రెండ్ల 7 ఒకట్ల 7 ఒకట్ల క్యాన్సిల్ కొట్టేస్తే 1/4 మనకు డివైడెడ్ బై 4/7. ఈ 4/7 ఇంటూ 7/4 అయితే 7/16 అని వచ్చింది. ఈసారి చూద్దాం. 2/7 డివైడెడ్ బై 8/7 డివైడెడ్ బై 4/7. 8/7 divided by 4/7 becomes into 7/4. So 2/7 divided by 4 1s are 4, 4 2s are 8, 7 1s 7 1s. This is 2. 2/7 divided by 2/1. 2/7 into 1/2. So we get 1/7, which are not equal. So division is not associative in Q. ఇప్పుడు మనం ఈ కలర్ఫుల్ చార్ట్ కానీ జాగ్రత్తగా గమనిస్తే అడిషన్కి ఏం ప్రాపర్టీ చూస్తున్నాం? అసోసియేటివ్ ప్రాపర్టీ. అకరణీయ సంఖ్యలకు రేషనల్ నంబర్స్కు చూస్తూ ఉన్నాం అసోసియేటివ్ ప్రాపర్టీ. సో అడిషన్కు ఎస్, సబ్ట్రాక్షన్కు నో, మల్టిప్లికేషన్ ఎస్, డివిజన్కి నో అనేది మనకు అర్థమవుతూ ఉంది. ఇప్పుడు మనము తత్సమధర్మము అనే దాన్ని మనము చూద్దాం. ఈ తత్సమధర్మము తెలుసుకునే ముందు ఒక చిన్న ఉదాహరణ చూడండి. మీ జోబీలో 2 చాక్లెట్లు ఉన్నాయి. నేను మిమ్మల్ని దగ్గరికి పిలిచి మీ జోబీలో ఎంతో వేశాను. వేసిన తర్వాత చూస్తే కూడా మీ జోబీలో 2 చాక్లెట్లే ఉన్నాయి. అంటే నేను ఎన్ని చాక్లెట్లు వేసాను జోబీలో? అర్థమైందా నేను చెప్పింది? 2 ఉంది. 2కి ఏదో కలిపాను, కలిపితే కూడా 2 ఉంది. ఇక్కడ ఏముంటే సరిపోతుంది? 0. 2కు 0 అని కూడితే 2 వస్తుంది. అంటే మీ జోబీలో 2 చాక్లెట్లు ఉంటే నేను పిలిచి వేస్తే కూడా మీ జోబీలో 2 ఉన్నాయి అంటే నేను ఏమీ వేయలేదు అని అర్థం. కాబట్టి 2కు దేనిని కూడితే 2 వస్తుందో ఆ దానిని, అంటే ఆ 0ని మనం ఏమంటామంటే సంకలన తత్సమాంశము అని చెప్పి అంటాం. సంకలన తత్సమాంశము అని. ద నంబర్ 0 ఈజ్ యాడెడ్ టు ఎనీ నంబర్, ద నంబర్ రిమైన్స్ సేమ్. 0ని యాడ్ చేస్తే ఆ నంబర్ అట్లాగే ఉంటుంది. సో 0 ఈజ్ కాల్డ్ ది అడిటివ్ ఐడెంటిటీ. దీనిని సంకలన తత్సమాంశము అని చెప్పి అంటారు 0ని. అదేవిధంగా 0ని 2కి యాడ్ చేసినా కూడా మనకి ఎంత వస్తుందంటే 2నే వస్తుంది. సో 2 + 0 = 2, 0 + 2 = 2,
అయ్యేటట్లుగా ఉండే జీరోని మనం ఏమంటామంటే సంకలన తత్సమ మూలకము లేదా సంకలన తత్సమ అంశము అని. ఇప్పుడు ఈ సంకలన తత్సమ అంశము ఎన్, డబ్ల్యూ, జెడ్, క్యూ వీటిల్లో ఉంటుందా ఉండదా అనేది మనం చూద్దాం. మొట్టమొదట మనం సహజ సంఖ్యా సమితి తీసుకుందాం. సహజ సంఖ్యలు అంటేనే 1, 2, 3, 4. 0 ఉందా? లేదు. కాబట్టి సహజ సంఖ్యలలో సంకలన తత్సమాంశము ఉండదు. 0 ఉంటే సంకలన తత్సమాంశం ఉన్నది, లేకపోతే లేదు. తర్వాత డబ్ల్యూ తీసుకుందాం. డబ్ల్యూలో ఏముంటాయి? 0, 1, 2, 3, 4 ఉంటాయి. కాబట్టి 0 ఉన్నది. జెడ్ పూర్ణ సంఖ్యల్లో కూడా 0 ఉన్నది. క్యూలో కూడా 0 ఉన్నది. ఈ ఉండడము అనే దాన్నే అస్తిత్వము అంటాం. కాబట్టి తత్సమ మూలక ఇక్కడ సంకలన తత్సమాంశ అస్తిత్వము. అస్థి తెలుగు మీడియం పిల్లలు జాగ్రత్తగా అస్థి అనే రాయాలి. అస్థి అంటే ఉండడము అని అర్థం. అస్థి అని రాయకూడదు. అస్థి అంటే ఎముక అని అర్థం. కాబట్టి దాంతో మనకి ఇక్కడ సంబంధం లేదు. మంచి పదమే మనం వాడుదాం. అస్థి అని వాడుతాం. కాబట్టి ఇప్పుడు పూర్తి ధర్మాన్ని మనం కానీ చెప్పుకున్నామంటే a+0 = a, 0 + a = a అయ్యేటట్టుగా ప్రతి ఏకు ఒక 0 కానీ వ్యవస్థితమైతే ఆ 0ను మనం ఏమంటామంటే సంకలన తత్సమాంశము అంటాము. ఆ 0ను కలిగి ఉంటే ఆ సమితిలో తత్సమ మూలక అస్తిత్వం అంటే ఆ సమితి సంకలన తత్సమాంశాన్ని కలిగి ఉన్నది అని చెప్పి మనము చెప్పుతాము. కాబట్టి మనం జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఈ కలర్ఫుల్ చార్టు సహజ సంఖ్యా సమితి, దాంట్లో సంకలన తత్సమాంశము లేదు. తర్వాత పూర్ణాంకాలు అక్కడ కనిపిస్తోంది మీకు. సంకలన తత్సమాంశము 0 కలదు. జెడ్లో సంకలన తత్సమాంశము కలదు. క్యూలో సంకలన తత్సమాంశము కలదు అని మనము చెప్తూ ఉన్నాం అన్నమాట. 2ని ఒక సంఖ్యతో నేను గుణించాను, 2 వచ్చింది. 2 × సంథింగ్ = 2. ఇక్కడ ఎంత ఉంటుంది? ఏముంటుంది ఇక్కడ? 1. 2 × 1 = 2. అదే రకంగా ఒక సంఖ్యచే 2ను గుణించాను, ఇక్కడ కూడా ఏముంటుంది? 1. 2 × 1 = 2. 1 × 2 = 2. ఈ విధంగా ఉండేటటువంటి 1ని మనం ఏమంటామంటే గుణకార తత్సమాంశము అంటాం. a × 1 = 1 × a అయ్యేటట్లుగా ఉండడం. సో వెన్ యూ మల్టిప్లై ఎనీ నంబర్ బై 1 you get the same number. When you multiply any number by 1 you get the same number. 1 is called the multiplicative identity. ఒకటిని గుణకార తత్సమాంశము అని చెప్పి అంటాం. ఇప్పుడు మనం కానీ సహజ సంఖ్యలు తీసుకుంటే సహజ సంఖ్యల్లో 2 తీసుకున్నాం. 2ని 1తో పెంచితే 2 వచ్చేటట్లుగా 1 అనేది సహజ సంఖ్యల్లో కలదు. కాబట్టి సహజ సంఖ్యల్లో గుణకార తత్సమాంశము కలదు. అది అస్తిత్వము అంటే ఉండడం. అదే రకంగా డబ్ల్యూలో 1 ఉంది. 1 ఉండడమే కాదు, డబ్ల్యూలో ఉండే ఏ నెంబర్ అయినా తీసుకొని 3 అనేది తీసుకున్నాం. 3 × 1 = 1 × 3 = 3 అయ్యేటట్లుగా ఆ 1 అనేది డబ్ల్యూలో ఉంది కనుక డబ్ల్యూలో గుణకార తత్సమ మూలకము కలదు, లేదా డబ్ల్యూ గుణకార తత్సమ మూలకాన్ని కలిగి ఉన్నది. అదేవిధంగా జెడ్లో ఏదైనా ఒక పూర్ణ సంఖ్యను తీసుకొని ఆ పూర్ణ సంఖ్యను 1తో పెంచితే -2 × 1 = 1 × -2 = -2 అయ్యేటట్టు ప్రతి పూర్ణ సంఖ్యకు కూడా 1 అనేది జెడ్లో ఉన్నది. కాబట్టి తత్సమ మూలకము జెడ్ కలదు. అదే అకరణీయ సంఖ్యలకు కూడా మనము చెబుతాం. ఏ అనేది ఒక అకరణీయ సంఖ్య కానీ అయితే a × 1 = 1 × a = a అయ్యేటట్లుగా ప్రతి అకరణీయ సంఖ్య ఏకు అనుగుణంగా 1 అనేది అకరణీయ సంఖ్యల్లో కలదు. కావున అకరణీయ సంఖ్యా సమితి
గుణకార తత్సమ మూలక అస్తిత్వాన్ని కలిగి ఉన్నది అని చెబుతాం. ఇప్పుడు మనం అక్కడ కలర్ఫుల్ చార్ట్ కానీ చూసామంటే ఎన్ సహజ సంఖ్యల్లో గుణకార తత్సమాంశం ఉంది, డబ్ల్యూలో ఉన్నది, జెడ్లో ఉన్నది, క్యూలో కూడా ఉన్నది అనేది మనకు అర్థమవుతూ ఉంది. ఇప్పుడు విలోమ ధర్మం అనే దాన్ని మనం చూద్దాం. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇన్వర్స్. ఈ విలోమ మూలకాల్లో సంకలన విలోమము అంటే ఏమిటి అని మనం పరిశీలన చేసేటప్పుడు 2 ఉంది. 2కు ఎంత కూడితే 0 అవుతుంది? అంటే నీ దగ్గర 2 రూపాయలు ఉన్నాయి. ఆ 2 రూపాయలు అయిపోయి జేబు ఖాళీ కావాలంటే నువ్వు ఎంత ఖర్చు పెట్టాలి? 2కి -2 కూడితే 0 అవుతుంది. లేదు -2కి +2 కూడినా కూడా 0 అవుతుంది. ఈ -2ను 2 యొక్క సంకలన విలోమము అంటారు. 2ను -2 యొక్క సంకలన విలోమము అని అంటారు. కాబట్టి సంకలన విలోమము అంటే మనకి ఏం తెలుస్తున్నది అంటే ఎనీ 2 నంబర్స్ whose sum is 0 are called the additive inverses of each other. 2 సంఖ్యలను తీసుకుంటే వాటి మొత్తము కానీ 0 అయితే అవి ఒకదానికి ఒకటి ఏమవుతాయంటే సంకలన విలోమాలు అవుతాయి అని మనం చెప్పుకుంటున్నాం. అప్పుడు మనకు 0 గురించి ఏమిటి అనే ఆలోచన వస్తుంది. 0కు ఏమి కూడితే 0 వస్తుంది? 0కు 0 కూడితేనే 0 వస్తుంది. కనుక ద అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 0 ఈజ్ ఓన్లీ 0 యాజ్ 0 + 0 = 0. ఈ సంకలన విలోమం ఉండడాన్నే ఎగ్జిస్టెన్స్ ఆఫ్ అడిటివ్ ఇన్వర్స్ అని చెప్పి మనము చెబుతాం. ఇప్పుడు మనం సహజ సంఖ్యా సమితి కానీ చూసినట్టయితే 2 అనేది ఒక సహజ సంఖ్య తీసుకుంటే ఆ 2కు అనుగుణంగా దానికి ఏదో కూడితే 0 అయ్యేటట్టు ఉండే ఒక -2 కూడా సహజ సంఖ్యా సమితిలో ఉండాలి. సహజ సంఖ్యా సమితిలో -2 ఉన్నదా? లేదు. కనుక ఈ సంకలన విలోమము ఎన్లో ఉండదు. అదే రకంగా డబ్ల్యూలో ఏముంటాయి మళ్ళీ గుర్తుకు తెచ్చుకోండి. 0, 1, 2, 3, 4 మొదలైనవి. 2కి తగినట్టుగా 2 + -2 = 0 అయ్యేటట్టుగా -2 డబ్ల్యూలో ఉంటుందా? ఉండదు. కాబట్టి డబ్ల్యూలో కూడా సంకలన తత్సమ విలోమ మూలకము ఉండదు. జెడ్లో 2 + -2 = 0 అయ్యేటట్టు -2 ఉంటుంది. కాబట్టి జెడ్లో ఉంటుంది, క్యూలో కూడా ఉంటుంది. అందుకని ఈ సంకలన విలోమము ఎన్లో ఉండదు, డబ్ల్యూలో ఉండదు, జెడ్లో ఉంటుంది, క్యూలో ఉంటుంది అని మనము తెలుసుకోవాలి. ఇప్పుడు మనము గుణకార విలోమ మూలక అస్తిత్వము ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అనేది మనము చూస్తాం ఇక్కడ జాగ్రత్తగా. దీన్ని అర్థం చేసుకోవాలంటే 2ని ఎంతతో పెంచితే 1 అవుతుంది, 2కు ఏమి పెంచితే 1 అవుతుంది అని గమనిస్తే 2 × 1/2 = 1 అని మనకు తెలుస్తుంది. అదే రకంగా 1/2 × 2 = 1. కనుక 2 యొక్క గుణకార విలోమము 1/2, 1/2 యొక్క గుణకార విలోమము 2. The two numbers whose product is 1 are called the multiplicative inverses of each other. 2 సంఖ్యల లబ్ధము కానీ 1 అయితే ఆ 2 సంఖ్యలను ఒకదానికి ఒకటి ఏమంటామంటే మనము గుణకార విలోమము అని అంటాం. ఈ గుణకార విలోమాన్నే వ్యుత్క్రమము అనే పదం కూడా వాడుతాం. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ రెసిప్రోకల్. కాబట్టి ఇప్పుడు మనం కానీ ఒక స్టేట్మెంట్ లాగా చెప్పాలి అంటే a × 1/a = 1, 1/a × a = 1 అయ్యేటట్టు ఏకి అనుగుణంగా 1/a వ్యవస్థితమైతే అప్పుడు గుణకార విలోమము ఉన్నది అంటాం. ఇప్పుడు మనం ఈ చార్ట్ చూడండి జాగ్రత్తగా. ఎన్ తీసుకున్నాం, ఎన్లో ఏదో ఒక నంబర్ తీసుకున్నాం, 2 తీసుకున్నాం. 2 × 1/2 = 1 అవుతుంది. అయ్యేటట్టుగా 1/2 ఎన్లో ఉంటుందా? ఉండదు. కాబట్టి ఎన్లో లేదు, నో.
డబ్ల్యూ చూడండి, డబ్ల్యూలో కూడా నేను 2 తీసుకున్నాం అనుకోండి, 2 ఇంటూ 1/2 1 అయ్యేటట్టుగా 1/2 ఉంటుందా? ఉండదు. జెడ్లో సమ్ -2 -3 తీసుకోండి, 1/-1/3 ఉండాలి విలోమము, అది ఉండదు. క్యూలో అన్నిటికీ ఉంటుంది, కానీ ఇందాక మనం మొట్టమొదటి చెప్పినట్లు జీరోని తీసుకున్నాం అనుకోండి, డివిజన్ బై జీరో ఈజ్ నాట్ డిఫైన్డ్, కాబట్టి క్యూకు కూడా ఈ ధర్మము వర్తించదు. మొత్తం క్యూలోంచి సున్నాని తీసివేస్తే ఈ ధర్మము వర్తిస్తుంది క్యూ -0కి అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ డిస్ట్రిబ్యూటివ్ లాస్, విభాగ న్యాయాలు అనే వాటిని మనం చూద్దాం. మొట్టమొదట డిస్ట్రిబ్యూటివ్ లా ఆఫ్ మల్టిప్లికేషన్ ఓవర్ అడిషన్, సంకలనముపై గుణకార విభాగ న్యాయము. ఇది ఏమిటి అంటే a ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ ఏసి. దీన్ని మనం గమనిద్దాం. 1/2, 3/2, 5/2 తీసుకున్నాను. 1/2 ఇంటూ 3/2 ప్లస్ 5/2, 1/2 ఇంటూ 8/2 అంటే 2 వచ్చింది. ఈసారి 1/2ని 3/2తో పెంచి 1/2ని 5/2తో పెంచి ఈ రెండింటినీ కూడాం. 3/4 ప్లస్ 5/4, ఇక్కడ కూడా 2 వచ్చింది. అంటే ఏం తెలిసింది మనకు? 1/2 ఇంటూ 3/2 ప్లస్ 5/2 ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 3/2 ప్లస్ 1/2 ఇంటూ 5/2 అని మనకు అర్థమైంది. అదే రకంగా వ్యవకలనంపై గుణకార విభాగ న్యాయం, డిస్ట్రిబ్యూటివ్ లా ఆఫ్ మల్టిప్లికేషన్ ఓవర్ సబ్ట్రాక్షన్. a ఇంటూ బి మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏబి మైనస్ ఏసి. ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ 2/3 ఇంటూ 7/3 మైనస్ 5/3, 2/3 ఇంటూ 7/3 మైనస్ 2/3 ఇంటూ 5/3. విడివిడిగా చూస్తే 2/3 ఇంటూ 2/3 4/9. హియర్ ఆల్సో 14/9 మైనస్ 10/9 ఈక్వల్ టు 4/9. సో 2/3 ఇంటూ 7/3 మైనస్ 5/3 ఈక్వల్ టు 2/3 ఇంటూ 7/3 మైనస్ 2/3 ఇంటూ 5/3. ఇప్పుడు టోటల్గా మనం ఇప్పుడు చెప్పుకున్న వాటి అన్నింటినీ కానీ మనం గమనించి కానీ చూస్తే అడిషన్లో క్లోజరు, కామ్యుటేటివ్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్సు, ఈ ధర్మాలు ఎన్, డబ్ల్యూ, జెడ్, క్యూ వాటికి ఏ విధంగా పాటింపబడ్డాయి అనేది చూసాం. అదే రకంగా మళ్ళీ మల్టిప్లికేషన్కి క్లోజరు, కామ్యుటేటివ్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్ అనే ధర్మాలు ఎన్, డబ్ల్యూ, జెడ్, క్యూలో 0 తీసేస్తే Q-0 వీటికి ఏ విధంగా పాటింపబడ్డాయి అనేది మనం చూసి ఈ విధంగా అకరణీయ సంఖ్యలు వాటి యొక్క ధర్మాలు అనేటటువంటి అధ్యాయాన్ని, ఆ భాగాన్ని మనం ఈరోజు ముగించుకుందాం. థ్యాంక్ యూ. మీ అందరికీ ధన్యవాదాలు.